హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది శ్రీరామనవమి రోజు అండి. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ద్వారతోరణం కట్టక ముందే నేను టెంపుల్లో ఉండాలంటే ముందే వెళ్ళి 7:30కి వెళ్ళి కూర్చున్నాను. ద్వారతోరణం కట్టినాక వచ్చేసాను. అండ్ కళ్యాణం ముందు వీధి వీధి తిరిగి ఇలా భజన చేస్తారు. మా విలేజ్లో శ్రీరామనవమి సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది. ఊరు నుండి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే విలేజ్లలో వేరే దగ్గర సెటిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ శ్రీరామనవమి సంక్రాంతి ఖచ్చితంగా మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తారు. అండ్ మా ఊర్లో నమ్మకం ఏంటంటే అన్నదానం కానీ 101 కొబ్బరికాయలు కానీ మొక్కుకుంటారనమాట. ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ ఇది మా గట్టి నమ్మకము. అండ్ అక్క కొడుకు 7 months బ్యాక్ యాక్సిడెంట్ అయి ఉండే. సో మేము 101 కొబ్బరికాయలు కూడా మొక్కాము. అన్నదానంకి మాకు కుదరలేదు, వేరే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అండ్ తర్వాత కళ్యాణం జరిగినాక అన్నదానం చేస్తారు. అది తినేసి ఇంటికి వచ్చేసి నైట్ రోటి పచ్చడి చేసుకున్నాం. మళ్ళీ నైట్ దేవుడు ఇంటింటికి ఇలా ఊరేగింపులాగా వస్తాడనమాట. సో ఇది మా శ్రీరామనవమి. మీ దగ్గర కూడా ఇలాగే జరుగుతుందా? జరిగితే కమెంట్